బెంగాల్లో ముస్లిం నియోజకవర్గాలలో ఇప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది, ముస్లిం పార్టీ గెలిచింది. ముస్లిం ఓట్లు సాలిడ్గా అటే పడ్డాయి. 10% 15% బీజేపీ పడి ఉంటాయి. అదే సందర్భంలో హిందూ ఓట్లు కన్సాలిడేట్ అవ్వడమే మమత ఓడిపోవడానికి కారణమైంది. హిందువులు ఉండే ప్రాంతాలన్నింటిలో కూడా హిందువులు మొట్టమొదటిసారి పోలరైజ్ అయ్యారు. దానికి కారణం ఏంటి? డైరెక్ట్గా ముస్లింలు అక్కడ వాళ్ళ ఆడపిల్లల్ని పటాయిస్తున్నారు, వీళ్ళ వ్యాపారాలు లాక్కుంటున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చుకుని కూర్చోబెట్టుకుంటున్నారు. అదేమంటే రచ్చరచ్చ నడుపుతున్నారు. పైగా మమతా బెనర్జీ స్వయంగా ఏ వార్నింగ్ ఇస్తుంది? మేమే లేకపోతే కనుక ముస్లింలు మిమ్మల్ని చంపేస్తారు, మీ అంతు చూస్తారని చెప్తుంది. పైగా బంగ్లాదేశ్ వాళ్ళని రప్పిస్తానని ప్రకటిస్తుంది. వాళ్ళ మేనలుడైతే హిందువుల ప్రాణాలు తీస్తామని చెప్తాడు ఓపెన్గా. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాట చూడండి. एक बात याद रखना, बीजेपी को मदद मत करो. वार्निंग जो बीजेपी के उबा कर मदद करोगे कोई तो अल्लाह का कसम आप लोगों को कोई माफी नहीं करेगा. हम तो माफी नहीं करेंगे. ये लड़ाई में हम लड़ाई करेंगे, हम लड़ेंगे. हम ఎంత బలుపు కాకపోతే హిందువులు ముస్లిం ఏది మీరు మద్దతు ఇవ్వబాకండి బీజేపీకి, ఇచ్చారా ముస్లింల వైపుని అంటే అల్లా మీద సాక్షిగా మీ సంగతి చూస్తారు అంటే ఎంత బలుపు, ఎంత కొవ్వు. హిందువులు అంటే విడిపోయి ఉంటారు సచ్చినట్టు మనకు మధ్య అంటే హిందువులు ఓపెన్గా భయపెడుతోంది. అంత బలుపుకే ఇప్పుడు హిందువులు చాచి కొట్టారన్నమాట.